నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో సైబరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో 35 పబ్లకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ వాడకం జరిగితే చాలా తీవ్రంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధునాతన టెక్నాలజీతో డ్రగ్స్ తీసుకున్న వారిని పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామంటున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతితో మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకల కొరకు అంత సర్వం సిద్ధమైందని చెప్పాలి. అదేవిధంగా మనతో పాటు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి నూతన సంవత్సర వేడుకలపైన ఎలాంటి ఆంక్షలు? నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం మేము ప్రతి ప్లేసెస్, వెదర్ ఇట్ ఈస్ ఈవెంట్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ రోడ్స్ పైన కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. సో వీ వాంట్ ఎవ్రీబడి టు సెలబ్రేట్ బట్ విద్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లా అండ్ వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా. సో దానికి మేము టీమ్స్ పెట్టాం చెకింగ్ కోసం. దానికోసం వెదర్ ట్రాఫిక్ ఉండొచ్చు, డ్రగ్స్ కోసం ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ అన్నిటికీ టీమ్స్ పెట్టడం జరిగింది. అండ్ వీ హోప్ పీపుల్ ఫాలో ద రూల్స్. ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే దాని మీద స్ట్రాంగ్ యాక్షన్. మెయిన్గా సైబరాబాద్ సిపి అండ్ ఈ నియోజకవర్గ మండలకు ఓకే ఏంటంటే ఫ్లడ్లర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి డ్రగ్స్ పైన ఎలాంటి నిఘా పెట్టారు? డ్రగ్స్ కోసం మీకు చెప్పినట్టు వీఆర్ కీపింగ్ అ స్పెషల్ వాచ్. సో మా టీమ్స్ ఉంటాయి, ఎక్కడైనా మాకు ఇన్పుట్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సార్, సైబరాబాద్ కింద ఎన్ని పబ్లిక్ పర్మిషన్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి వాళ్ళ? మీకు చెప్పినట్టు వీ హ్యావ్ టోల్డ్ సమ్ దాని మీద కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాం, వేరెవర్ పర్మిషన్స్ ఇచ్చాం. 30 పైన పర్మిషన్స్ ఇవ్వడం. చివరిగా ఔటర్ రింగ్ రోడ్ పైన కానీ యువతకు కానీ మీరు చిన్న సందేశం? అందరూ సెలబ్రేట్ చేయండి న్యూ ఇయర్, బట్ విత్ రెస్పాన్సిబిలిటీ. వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా సేఫ్టీ, సెక్యూర్ అండ్ సెక్యూరిటీతో సెలబ్రేట్ చేయండి. అయితే ఇది హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోపల అవినాష్ మహంతి మనతో మాట్లాడడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ సరఫరా లేకుండా డ్రగ్స్ రహిత పార్టీలను మాత్రమే నిర్వహించుకోవాలి. ఖచ్చితంగా ఓఆర్ఆర్ పైన కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి అంటున్నారు. అయితే ఈ యొక్క వేడుకలను మాత్రం ఖచ్చితంగా అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో ప్రవీణ్, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.